హలో గైస్, మీకు ఇంటర్వ్యూ టిప్స్ చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ థింగ్, మనం ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకు ఫస్ట్ది కావాల్సింది ఏంటంటే పేషెన్స్ కావాలి. సో మనం ఒక ప్లాన్ తీసుకోవాలి. ఏం చదవాలి, ఎంతవరకు చదవాలి అనే ఒక ప్లాన్ తీసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. సో నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే ఒక టైమింగ్ ఎంచుకోండి. ఫస్ట్ ఒక మార్నింగ్ 4 AM లెగండి, కుదిరితే. ఎంతవరకు కుదురుతుంది అనేది మీ ఇష్టం. సో లేచిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనం కొత్త కాన్సెప్ట్లు చదువుతూ ఉండాలి. ఎర్లీ మార్నింగ్ మనం బ్రెయిన్ అదే చాలా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి కొత్త కాన్సెప్ట్లు ఏవైనా నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకున్న కాన్సెప్ట్స్ మనం నైట్ దాన్ని రివిజన్ చేసుకోవాలి. సో మనకు అది బాగా గుర్తుంటుంది అనమాట, ఎంత రివిజన్ చేస్తే అంత. కొంతమంది ఏంటంటే థియరీ చదవండి అని చెప్తారు. సో మనం ఒక ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే చదవాల్సిన థియరీ కాదు, ప్రతిదీ ప్రాక్టికల్ ఉండాలి. హ్యాండ్స్ ఆన్ ఉంటేనే మనం థియరేటికల్గా కూడా దాన్ని గుర్తుపెట్టుకోగలం, చాలా ఈజీగా దాన్ని గుర్తుంచుకోవచ్చు అనమాట. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోగ్రామ్ ఉంది, ఒక ప్రోగ్రామ్ని మనం హ్యాండ్స్ ఆన్ చేసి దానిలో ప్రతి ఎలిమెంట్ ఏంటి, అసలు ఎందుకు వాడుతున్నాం అనే క్లారిటీ మనకు ఉంటే ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది ఏమీ అంత కష్టమైతే కాదు. నేను ఎష్యూరెన్స్ ఇస్తాను, నేను కూడా ఒకప్పుడు ప్రోగ్రామింగ్ అంత బాగా గొప్పగా నేర్చేసుకున్నవాడిని అయితే కాదు. కానీ ఒక థింగ్ ఏంటి చెప్పగలను అంటే, ప్రిపరేషన్ అనేది మనం ఎంత చేస్తే అంత మంచిది. ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ఇంటర్వ్యూస్ క్రాక్ చేయాలి అంటే ప్రాక్టీస్ ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ ప్రాక్టీస్ ఓన్లీ అని నేనైతే చెప్తాను. మనం ఎంత ఎక్కువగా దాన్ని ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువగా గుర్తుంటుంది. సో పీపుల్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే ప్రతిదీ మీరు బ్రెయిన్ నుంచి ఫెచ్ చేసుకొని వాళ్ళకి చెప్పగలగాలి, అంతేగాని ఇంటర్నెట్లో వెతికి చెప్పడం అంటే ఎవరైనా చేస్తారు కదా. సో ఇంటర్వ్యూయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే నువ్వు నీ బ్రెయిన్ నుంచి ఫెచ్ చేసి ప్రతి కాన్సెప్ట్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. సో దీనికి కావాల్సింది నీకు పేషెన్స్ కావాలి. సో దాంతోపాటు నువ్వు బాగా ప్రిపేర్ అయి ఉండాలి. అలా ప్రిపేర్ అయి ఉండాలంటే ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఈజీగా థియరేటికల్ కూడా గుర్తుపెట్టుకుంటావు. ప్రాక్టికల్ గుర్తుంటే ఆటోమేటిక్గా నీకు థియరేటికల్ గుర్తుంటుంది అనమాట. సో దీనికోసమే నేను మీకు జావా కోర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. నేను వచ్చిన స్టాక్ జావా అనమాట. సో దాని నుంచి మీకు చెప్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట.